హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు 20th డే అండి. 21 డేస్ వెయిట్ లాస్ జర్నీలో 18:6 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను కదా! ఈరోజు వామ్ వాటర్ తీసుకున్నానండి. మార్నింగ్ నుంచి ఒక 12 వరకు వామ్ వాటర్ ఒక లీటర్‌న్నర తీసుకున్నాను కొద్ది కొద్దిగా. మీకెంత వీలవుతే అంత తాగండి. ఖచ్చితంగా డే మొత్తంలో 3 లీటర్స్ వాటర్ మాత్రం కంప్లీట్ చేయాలి. ఇంకా డీటాక్స్ డ్రింక్ ఇది తీసుకున్నాను. నిమ్మకాయవి ఇలా తొక్కలుంటాయి కదండీ! ఇవి పాడేయొద్దు. ఫ్రెష్‌గా ఉన్నాయి. మంచిగా ఇలా రసం చేసుకొని ఇలా డీటాక్స్ డ్రింక్ చేసుకొని తాగితే బెల్లీ ఫ్యాట్ చాలా వరకు 99% బర్న్ అవుతుంది. డైలీ ఒక 3 మంత్స్ తాగితే రెగ్యులర్‌గా చాలా బాగా బెనిఫిట్స్ అండి. నాకు చాలా బాగా యూజ్ అయింది. ఇలా అల్లము, దాల్చిన చెక్క, నిమ్మకాయ ఇలా వేసి బాగా మరిగించుకొని లాస్ట్‌కి కొంచెం పావు స్పూన్ అంతా పసుపు వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మూత పెట్టేసి కొద్దిగా అయ్యాక వడగట్టుకొని ఇలా తీసుకోవాలి. చాలా చేదుగా ఉంటుంది. ఆహ్, జ బాగా టేస్టీగా ఏముండదు. అలా అని హనీ వేసుకొని తాగలేదు. నేను అలాగే తాగాను. మనం కొంచెం ఏదైనా మొండిగా తగ్గాలంటే మాత్రం ఖచ్చితంగా ఇలా తాగాలి. మీకు కావాలంటే హనీ వేసుకోండి. నేనైతే హనీ ఏమి వేసుకోకుండా అలాగే చేదుగా ఉన్నా తాగేసాను. అలా చేయడం వల్ల నాకు చాలా మంచి రిజల్ట్ ఉంది బెల్లీ ఫ్యాట్‌కి. ఇంకా తర్వాత డీటాక్స్ డ్రింక్ తీసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా గ్యాప్ ఇచ్చేసి నేను ఇలా ఒక కప్పు టీ, ఇవి దోసలండి. ఇవి శనగలు, మనం నల్ల శనగలు అంటారు చూడండి. నల్ల శనగలు స్వీట్ కార్న్ అండి. నేను కొంచెం రైస్ ఫ్లోర్ కలిపాను. రుబ్బాక ఇవి 2 కలిపి ఇలా చేశాను. మీకు ఈ రెసిపీ కావాలంటే కామెంట్ పెట్టండి. నేను ఖచ్చితంగా ఈ రెసిపీ చేసి వీడియో తీస్తాను. చాలా బావుందండి అట్టు. ఇంకా మంచి అల్లం చట్నీతో ఏసుకున్నాను. మనకు మంచి టేస్ట్ ఉంటుంది. కొంచెం ఎయడానికి కొంచెం టైం పడుతుంది గానీ, కొంచెం వేగడానికి దోస కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మంచి హెల్తీ దోస అండి. అలా తీసుకున్నాను 2. చాలా స్టమక్ ఫీల్ అయిపోయింది. శనగలు ప్రోటీన్ కాబట్టి మనకు త్వరగా కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. ఇంకా 1 ½ అవర్ అలా మజ్జిగ తాగానండి. ఒక గ్లాసు మజ్జిగ తీసుకున్న తర్వాత 1 ½ అవర్ గ్యాప్ ఇచ్చి ఒక లీటర్ వాటర్ తీసుకున్నాను. వామ్ వాటర్ తీసుకుంటున్నానండి వింటర్ కాబట్టి ఎక్కువ శాతము. మీరు కూడా వీలైనంత వరకు వామ్ వాటర్ తీసుకోండి. డైజెషన్ మంచిగా అవుతుంది. చాలా వరకు జలుబు లాంటివి రాకుండా ఉంటాయి. ఇంకా తర్వాత ఈవినింగ్ 5-6 ఇలా రా ఫుడ్ అండి. ఒక కీర మొత్తము, పెప్పర్, లైట్‌గా సాల్ట్, పింక్ సాల్ట్ చల్లుకున్నాను. ఒక జామకాయ, పప్పాయ 4 స్లైసెస్ ఒక 150 గ్రామ్స్ వరకు ఉంటుంది. 150 కాదు, పావు కేజీ వరకు ఉంటుంది పప్పాయ. అంత తీసుకున్నాను. చాలా మంచిదండి రా ఫుడ్ తీసుకోవడం వల్ల. మీకు ఇంకా ఆకలేసి ఒక బనానా ఇంకా యాపిల్, మీకు ఏ ఫ్రూట్స్ కావాలంటే అవి తీసుకోవచ్చు. ఇంకా ఎక్కువగా ఫ్రూట్స్ లేకపోతే స్ప్రౌట్స్, ఇంకా నట్స్ మీకు ఏవి కావాలంటే అవి తీసుకోండి ఈవినింగ్ టైంలో. మళ్ళీ 1 ½ అవర్ అలా గ్యాప్ ఇచ్చేసి ఇంకా మళ్ళీ వాటర్ తీసుకున్నానండి. 1 లీటర్ వాటర్ తీసుకున్నాను. హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేశానండి.